వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఇంటి వంట. ఈరోజు వీడియోలో వరినూక ఉప్మా చేస్తున్నాను. ఇది పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ముందుగా ఆవాలు, తర్వాత కొంచెం జీలకర్ర, ఆ తర్వాత మినప్పప్పు, తర్వాత శనగపప్పు వేసుకోవాలి. ఆవాలు చిటపటలు ఆడిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. తర్వాత పల్లీలు, కొంచెం కరివేపాకు, తర్వాత క్యారెట్ ముక్కలు చిన్న చిన్నగా కోసుకుని ఇలాగా వేసుకోవాలి. రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటే తొందరగా మగ్గుతుంది. ఇలా కలుపుకుంటే తొందరగా మగ్గిపోతుంది. ఇలా అన్నీ మగ్గిన తర్వాత ఒక గ్లాసు రవ్వకి 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. రవ్వ వేసే ముందు ఒకసారి సాల్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒక గ్లాసు రవ్వ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం ఇప్పుడు గ్లాస్ రవ్వ వేసుకున్నాం కదండి, ఇది 3కి వస్తుంది. మీరు ఇంకా ఎక్కువ మంది చేసుకోవాలనుకుంటే డబల్ క్వాంటిటీ చేసుకోండి. రవ్వ వేసిన వెంటనే ఒకసారి కలిపేసి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోండి. మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఇంకొక 2 నిమిషాలు మగ్గనిచ్చుకోండి. ఇలా మూత తీసి చూసి 2 నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని